ఎంపీల భేటీలో చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై మీరు మారిన చంద్రబాబును చూస్తారని ఆయన అన్నారు. ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఎంత మాత్రం ఉండదని, చంద్రబాబు మారరు అనే అపవాదు నాపై ఉందని ఆయన అన్నారు. ఇకపై అలా ఉండదు, మీరే ప్రత్యక్షంగా చూస్తారని, ఎంపీలందరూ తరచూ వచ్చి కలవండి అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. నేను బిజీగా ఉన్నా కూడా మీతో మాట్లాడతానని ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ఇదే విషయంపై ప్రసన్న, మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రసన్న, సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు అంటే, నేను ఇక నుంచి బ్యూరోక్రాట్ పాలన కాకుండా రాజకీయ నాయకుల పాలన చేస్తాను, బ్యూరోక్రాట్లకు ఎక్కువ పవర్ ఇవ్వడం వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయో చూస్తాను, ఇక నుంచి మారిన చంద్రబాబును చూస్తారని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు చాలా కీలకంగా పార్టీ వర్గాలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. గతంలో చంద్రబాబు ఎప్పుడు చెప్పినా కూడా చంద్రబాబు మారరు, ఇంకెప్పటికీ మార్పు రాదు అనే అభిప్రాయం ఎక్కువగా ఉంది. ఇప్పుడు నేను మారిన మనిషిని ఆయన స్వయంగా చెప్తూ ఉన్నారు. అధికారులకు కాకుండా రాజకీయ నాయకులు అంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఎంపీ ఎవరున్నారు, ఎమ్మెల్యే ఎవరున్నారు, వీళ్ళని చూసే ప్రధానంగా పరిపాలన అప్పచెప్పడం జరుగుతుంది, స్థానిక ప్రజాప్రతినిధులకు అప్పచెప్పడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలకు పాలన సజావుగా అమ్మడానికి వీలవుతుందని వ్యాఖ్యలు చంద్రబాబు చేస్తూ ఉంది. ఎంపీల మీటింగ్ లో వ్యాఖ్యలు చేయడం అనేది ఇంకా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఎంపీలు ఢిల్లీలో ఉంటారు, పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటారు, కేబినెట్ మంత్రులుగా కూడా ఉంటారు. వాళ్ళు జనం దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళ నుంచి కోరుకుంటారు, కానీ అధికారులు ఏం చెప్పారు, బ్యూరోక్రాట్స్ పాలన ఏ రకంగా ఉంటుందనేది జనం దగ్గర యాక్సెప్ట్ చేయరు. కాబట్టి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు ప్రధానంగా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రామారావు. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ.